మీ రామచంద్రపురం నియోజకవర్గం తోట త్రిమూర్తులు ఇలాఖా అంతే కదా. మీరు ప్రతి ఎన్నికల్లో కూడా 94 నుంచి 2014 వరకు మీరు గెలిచిన 4 సార్లు కూడా మీ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. అసలు తోట త్రిమూర్తులను ఎదిరించేవాడు ఎవడు లేడు ఆ ఏరియాలో ఏ రకంగానైనా సరే అని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఎందుకు మారాల్సి వచ్చింది 2024లో మండపేటకు ఎందుకు మారాల్సి వచ్చింది? మీ కంచుకోట నుంచి ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే 2019లో నేను ఓడిపోవటం జరిగింది. 2019లో ఓడిపోయినటువంటి సందర్భంగా తర్వాత కొన్ని లోపాయగారిగా పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో మాకు ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనస్తాపం చెందాను నేను. ఎందుకంటే ఒక రాజప్ప గారు ఒక తోట త్రిమూర్తులు ఇద్దరు మాత్రమే తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నన్ను 2018లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా నన్ను పార్టీలోకి తీసుకున్నటువంటి విధానం, తీసుకునేటప్పుడు నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ నాకు ఇచ్చినటువంటి మాటలు కానీ మా ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఉన్నాయి. అవి ఇప్పుడు మేము బహిర్గతం చేయడం అనేటువంటిది నాకు ధర్మం కాదు. ఆ తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో 2019లో నేను టీడీపీలో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత